మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. యేసయ్య మహాకృప, ఆ యేసయ్య దయ మరొక నూతన దినమును మన బ్రతుకులలో అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేవునికి స్తోత్రం. ఈ నూతన దినములో మన దేవుడు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము, కీర్తనల గ్రంథము 89వ కీర్తన 17వ వచనం. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 89వ కీర్తన ఎజ్రాహీయుడైన యోతాను గారు రాశారు. ఆయన ఈ కీర్తన రాస్తూ అని అంటారు, నీ కృపాతిశయము చేతనే మాకు బలము, మా కొమ్ము పైకెత్తబడుచున్నది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరూ దేవుని చేత మేలు పొందిన వారి వారి బ్రతుకులలో అద్భుతములు జరిగించబడిన దేవుని కృపాతిశయము వలననే వారు మేలు పొందుట వలన అనునిత్యము ఆ దేవుణ్ణి వారు స్తుతిస్తూనే ఉంటారు. యోతాను గారు అంటారు ఈ 89వ కీర్తన 17వ వచనంలో, మా బలము నీవే, మా ఎడల కృపాతిశయము చూపించువాడవు నీవే, మా కొమ్ము పైకెత్తువాడవు నీవే. ఈ 89వ కీర్తన 1వ వచనమును నుండి చూసుకుంటే దేవుని యొక్క కృపాతిశయం గురించి, ఆయన యొక్క ఔన్నత్యం గురించి ఈ కీర్తనలో చక్కగా వర్ణించబడుతుంది. ఎవరికి దేవుడు బలంగా ఉంటారు, ఎవరి కొమ్మును దేవుడు హెచ్చిస్తారు అని అంటే 89వ కీర్తనలో యోతాను గారు అంటారు, దేవుని సన్నిధిలో నివసించువారు, దేవుని చిత్తము చొప్పున నడుచువారు, దేవునిని శృంగధ్వనులతో ఆరాధించువారు, వారి యొక్క కొమ్మును, వారి యొక్క గౌరవమును, వారి యొక్క బలమును నేను హెచ్చిస్తాను. దేవుని మార్గములలో మనం నడవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, 1వ కీర్తన 1వ వచనం బట్టి చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మన దుష్టుల ఆలోచన చొప్పున గాని, మనుషుల ఆలోచన చొప్పున గాని మనం నడిస్తే మన బ్రతుకులలో ఎక్కడో ఒక దాట తప్పక దెబ్బతింటాం, తప్పక. కానీ దేవుని మార్గములలో నడిస్తే, ఆయన చిత్త ప్రకారం నడిపిస్తే, ఆయన మన ఎడల కృప చూపించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎంతకాలం ఎవరి ఆలోచనలు బట్టి నడుస్తున్నావో, ఎవరి యొక్క గైడెన్స్ను బట్టి నువ్వు అడుగులేస్తున్నావో నష్టపోయావేమో. ఒక్కసారి దేవుని చిత్త ప్రకారం బ్రతకటానికి, దేవుని మార్గంలో నడవటానికి మనం నిర్ణయించుకున్నట్లయితే మన దేవుడు మన ఎడల కృపాతిశయం చూపిస్తారు, మనకు బలమును అనుగ్రహిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు ఒక్కరే మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు. మనుషులు ఆశీర్వదించినట్లుగా వారు నటిస్తారు, కానీ దేవుడు మాత్రం ఆయన ఆశీర్వదించే దేవుడు, మన ఆశీర్వాదమును ఆయన కోరుకున్న దేవుడు. ఎక్కడో కల్దీల దేశంలో ఉన్న అబ్రహామును దేవుడు పిలిచి, అబ్రహాముకున్న నమ్మకమును బట్టి, అబ్రహాము దేవుని చిత్తమును నెరవేర్చే విధానమును బట్టి, అబ్రహాము దేవుని మార్గంలో నడవటాన్ని బట్టి, ఆయనను స్తుతించుటను బట్టి సమస్త జనులకు అబ్రహాము తండ్రిగా యేసుక్రీస్తు ప్రభువు నిర్ణయించారు. అబ్రహాం గారిని అడిగితే నీ బలం ఎవరు అని అంటే, దేవాది దేవుడే నాకు బలం, తండ్రి అయిన దేవుడే నాకు కృపాతిశయం చూపించారు. మింటయందు ఆయన నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు. ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుడు నాకుండగా నాకేది అక్కర్లేదని అబ్రహాం గారు సాక్ష్యం చెప్తారు. దైవజనాంగమా, మనం కూడా దేవుని మీద ఆధారపడితే, నువ్వు ఏం కోల్పోయావో ఎన్నాళ్ళు మనుషుల్ని నమ్ముకుని, బలమిస్తారని నమ్ముకుంటే బలహీనతలోనికి తీసుకెళ్లారేమో, నీకు తోడుగా ఉంటారని అనుకుంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, ఒంటరిగా ఉండి ఎటూ తోచని పరిస్థితులలో 4 రోడ్ల కుడాలిలో నిలబడున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా చిత్త ప్రకారం నడు, నా మార్గములలో నడు, నన్ను స్తుతించు, నీకు బలమిచ్చువాడను నేనే.
నీ ఎడల కృప చూపించే దేవుడు నేనే, నీ కొమ్మును హెచ్చించే దేవుణ్ణి నేనే. ఎవరైతే నిన్ను దాటిపోయారో వారందరి ఎదుట నేను నిన్ను ఘనపరిచి నీ ద్వారా నేను మహిమ పొందుతానని దేవుడు ఈ దినాన వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. మనం ఆశీర్వదించబడదాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.